ప్రళయం కురిసిన విశాఖలు, అమృతం కురిపిస్తున్న ధన్యజీవులకి పాదాభివందనం. ఎందరో త్యాగధనుల బహుమానం నా దేశం, మరెందరో చరిత్రకారుల కీర్తి కిరీటం నా దేశం. బుద్ధుడి ధర్మగుణం, మదర్ తెరిసా అమ్మతనం, మహాత్ముడి త్యాగధనం, పుణికి పుచ్చుకొని పుట్టిన నవధర్మం ఇది, మానవ ధర్మం ఇది. హుద్హుద్ ఆపన్నుల్ని, విషాద విశాఖని ఆదుకునే బాటలో సాయమిచ్చే చేతలో ఈ ఏటి దీపావళి పండుగ త్యాగం నిజం. నా జనావళి బ్రతుకులు ధన్యం. కన్నీళ్లని పంచుకున్న, కడగళ్ళని తెంచుకున్న నా జాతి జనుల గెలుపు ముందు ప్రకృతి ఓడిపోయిన వైనం. బాధార్తుల శోకార్తుల గుండెల్లో అదుముకున్న విశాల హృదయాలు మానవ మందిరాలు. భరత జాతి నెరిపిన మనిషి ధర్మం ఇది. యావత్ ప్రపంచం అబ్బురపడిన మానవత్వ పరిమళం ఇది. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నికైన ప్రజా ప్రభుత్వం జనక్షామం తరిమి కొట్టి జనక్షేమం నిలబెట్టింది. అక్కడ చంద్రుడు సూర్యుడై కదిలాడు, అభయ కిరణమై నిలిచాడు. ప్రతిపక్షం మిత్రపక్షమై కదిలారు, ప్రకృతి శాపాన్ని జయించారు, ప్రజల శోకాన్ని తరిమి కొట్టారు. అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు ఏకమై మమేకమై సాధిస్తున్న సస్యశ్యామలమిది. అపర భగీరథులై అందిస్తున్న సుఫల గంగా అవతరణమిది. ఎవరికి వారం కాదు, ఎవరికి వారం అసలే కాదు, ఒకరికి ఒకరం అన్న అర్థాన చరిత కందిన ఘట్టమిది. కరుణాంతరంగాలకు పట్టమిది. ఉమ్మడి కుటుంబాల గురుతుల ముందు, అన్నదమ్ముల అనుబంధాల ముందు, తోడుగా నిలిచిన స్నేహాల ముందు జాతీయ పతాకమే మానవీయ పతాకకు సలాం కొట్టింది, వసుదైక గీతాలు ఆలపిస్తోంది. పునరావృతం చేయకంటూ ప్రకృతిని ప్రార్థిస్తూ పునర్నిర్మించుకుందాం విశాఖ విజయాన్ని. శోకం లేని విశాఖ కోసం ఎదురు చూస్తూ మనలో ఒకండి ఉత్తేజ్. ఎవడో తంతే పిల్లలు పుడతారట, వెళ్ళి తన్నించుకుంటాం. ఎవడో వడ్డీ ఎక్కిస్తాట, వెంటనే పెళ్ళాం పుస్తలమ్మి చీటీలు కడతాం. వయసులో ఉంటే చాలు ప్రేమించేస్తాం, కాదంటే యాసిడ్లు పోస్తాం, షార్ట్ కట్. దారి కాచి రేపులు చేస్తాం, నలుగురం ఒకేసారి ఎంజాయ్ చేస్తాం. మనీ కోసం మటర్లు చేస్తాం. లాభసాటి వ్యాపారం, విద్య, వైద్యమాని లెక్కలేస్తాం. భోగలాలస కోసం నిత్యానందనం అవుతాం, షార్ట్ కట్.